అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఇది వచ్చేసి 2 రోజుల వీడియో అన్నమాట. శనివారం రాత్రి మా బావ వచ్చిండు గుజరాత్ నుంచి. ఇంకా మళ్ళీ పొద్దున ఆదివారం రోజు వీడియో కూడా కంటిన్యూ చేసిన. మీరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా బావ గుజరాత్ వెళ్ళిండు కదా ఆఫీస్ పని మీద 10 రోజులు. ఇంకా వచ్చేసిండనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా బావ 10 రోజులు వెళ్ళినప్పుడు మేము 6 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాము. అదే మీ అందరికీ తెలిసిన విషయమే కదా, బిట్టుకి ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినామని. ఇంకా మేము వచ్చిన 2 రోజులకు వచ్చిండనమాట. చాలా అంటే చాలా బాధపడ్డాడు. పిల్లల్ని ఒకటేసారి అట్లా చూసేసరికి ఏడ్చిండు. ఇంకా ఏడ్చిన వీడియో నేను పెట్టలేదన్నమాట, మరి బాగుండదన్నట్టు. పిల్లలైతే ఇప్పుడైతే చాలా హ్యాపీ. హాస్పిటల్ ఉన్నప్పుడైతే డాడీ డాడీ అని కలవరిచ్చిర్రు. మొత్తానికైతే వచ్చేసిండనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వచ్చిర్రు నాని, ఎవరు వచ్చిర్రు? అయ్యో అయ్యో అయ్యో, ఎవరు వచ్చిరమ్మా? అయ్యో అయ్యో, నేనొద్దా నేనొద్దా నాని, నేనొద్దా వద్దా? ఇది ఇక వచ్చేటప్పుడు మా బావ పట్టుకుపోయిండు, 2 బ్యాగులు తీసుకుపోయిండు. ఇంకా మా కోసం గుజరాత్ నుంచి ఏం తెచ్చిండు అనేది వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంకా స్పెషల్ ఏం చేయలేదు, వచ్చిండని అన్నం పప్పు ఉండే ఇంకా అవే తినేసి పడుకున్నాం అనమాట. పడుకునేటప్పుడు పిల్లల కోసము బాదము కిస్మిస్ అయితే నానబెట్టేసిన. ఇవి బాగా పెట్టమన్నారన్నమాట, ఎందుకంటే రక్త కణాలు తగ్గిపోతున్నాయి కదా బిట్టుకి, అందుకనే. ఇంకా ఏమేమి డ్రై ఫ్రూట్స్ పెడతా అనేది వీడియోలో చూడండి. అయితే ఇంతకుముందు పిల్లల కోసం అన్నట్టు బర్రెపాలు తెప్పిస్తుంటిమి, ఇప్పుడు ఆవు పాలు తెప్పిస్తున్నా. బర్రెపాలు మంచివా ఆవు పాలు మంచివా? ప్లీజ్ నాకు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరే. ఇంక ఇది తెల్లారిన తర్వాత అన్నమాట. ముందు పిల్లలకి మొఖాలు కడిగేసి ఇక ముందైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చిన. అయితే పాతకాలం పద్ధతిలో ఒక పని అయితే చేసిన అనమాట. అదేంటంటే పప్పాయ ఆకు ఉంటుంది కదా, సో దాన్ని జ్యూస్ చేసి ఒక 2 స్పూన్ల వరకు అయితే తాపేసిన అనమాట. కొంచెం అవి తాపితే రక్త కణాలు పెరుగుతాయని. తర్వాత డ్రై ఫ్రూట్స్ తిన్నారు. తిన్న తర్వాత ఒక గంటకి అట్లా పాలు బ్రెడ్ అయితే తినిపించిన అనమాట. ఒక రక్త కణాలు తగ్గిన తర్వాత ఒక 10-15 రోజుల వరకు వాళ్ళకు టైం టు టైం మెయింటైన్ చేసిన అనమాట. స్కూళ్ళకు కూడా ఏం పంపించలేదు కదా, ఒక టైంకి ఇది పెట్టాలి ఒక టైంకి ఇది పెట్టాలన్నట్టు డాక్టర్ చెప్తే అదే మెయింటైన్ చేసిన. ఇంకా హాస్పిటల్ ఉన్న రోజులు ఇంట్లో పూజ చేయలేదు. ఇంకా పిల్లలు కూడా అంత మంచిగా అయ్యారు కదా అని ఈరోజు పూజ అయితే చేసుకున్నాను అనమాట. తులసి కోట దగ్గర కింద బండ ఉండే కదా, అది తీసేసిన, కొత్త బండ తెప్పించిన. ఇక పిల్లలకి కూడా స్నానాలు చేపాక చాలా రోజులు అయిపోయింది. ఇంకా మంచిగా స్నానాలు అయితే చేపించేసిన అనమాట. ఇంకా వంట అయితే క్యాప్సికమ్ కర్రీ, అన్నం చేసిన, బిట్టుకి చపాతి, పెసరపప్పు చేసిన అనమాట. ఇంకా కొన్ని పళ్ళు కూడా తెప్పించిన. ఇంకా ఇది శనివారంతో ఇక్కడికి వీడియో క్లోజ్ అనమాట. నెక్స్ట్ డే సండే రోజు వీడియో. ఇక మా బిట్టు కానీ జుట్టు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా గీక్ పిష్కరానికి పోతున్నాం, కటింగ్కి పోతున్నాం. నిన్న రాత్రి వచ్చిండు, ఇంకా అందుకనే నేను ఒక్కదాన్ని అయితే ఇద్దరిని పట్టుకోలేను కాబట్టి మా బావ వచ్చింది. ఇప్పుడు పోయి కటింగ్ చేపించుకొని వస్తాం. పోతున్నాం కటింగ్ షాప్. ఇది మా గల్లీ నుంచి పైన 2వ ఫ్లోర్ మాది. ఇడు బిట్టు ఇడు అని ఇడు. చెప్పులు వేసుకోరంటే జంబలకి చెప్పులు వేసుకోలేడు. ఏయ్, మా ఇంటికాడ నుంచి కటింగ్ షాప్ దగ్గరే, అందుకే నడుచుకుంటూ పోతున్నాము. మా నాన్నగాడు చూడు ఎట్లా ఏడుస్తాడంటే అట్లా ఏడుస్తాడు. వాడిని పట్టుకోవాలంటే ఆడున్న అన్న వాళ్ళు ఇద్దరు, నేను మా బావ నలుగురం పట్టుకోవాల్సి వస్తుంది. అది ఇప్పటి నుంచి ఏటున్నా అని చూసుకోవాలమ్మా కటింగు. ఇక ఫోన్ మాట్లాడు. ఏమైంది బిట్ ఎటు పోయింది? లోపలికి పోదమ్మా, కటింగ్ చేసుకుంటావా? వద్దా వద్దా కటింగ్ వద్దా? జుట్టు చూడు బట్టి ఎంత పెరిగింది, మెల్ల చేసుకోవాలి.
ఎంత మంచిగా చేసుకుంటుంటుందో. కటింగ్ షాప్‌కి పోయిన తర్వాత ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతది అనుకున్నా నేను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. మా నాని సైలెంట్‌గున్నాడు. అస్సలు ఏడవలేడు. కొంచెం అంటే కూడా కొంచెం బయట కూర్చున్నంత సేపు కూడా ఏడ్చిండు. లోపలికి పోయిన తర్వాత సైలెంట్ అన్నమాట. ఫస్ట్ టైమ్ ఇట్లా ఏడవకుండా కటింగ్ చేపించుకున్నాడు. ఇక అది కూడా మంచిదే మాకు గూడా. ఇంక ఇద్దరికి కటింగ్ చేపించుకొని ఇంటికి తీసుకొచ్చి స్నానాలు చేపించినాక ఎంత ముద్దుగున్నారో చూడండి. లేదంటే జుట్టు పెరిగి అంత ఎట్లా అయిపోయారు పిల్లలు హాస్పిటల్‌లో ఉండి. ఇప్పుడైతే చాలా బాగున్నారు నా బంగారు కొండలు. ఇంకా ఇక్కడ మా ఫ్రిడ్జ్‌ని చూడండి ఒకసారి. హిమాలయ పర్వతాలలో ఉన్నట్టుంది ఫ్రిడ్జు. అట్లా గడ్డగట్టిపోయింది. నేను హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు మా తమ్ముడే అనమాట ఇంటికి అక్కడికి తిరిగిండు. అయితే ఫ్రిడ్జ్‌లో కొన్ని పండ్లు అవి పెట్టి ఫ్రిడ్జ్‌ని మీడియం సైజ్‌లో పెట్టినారా అంటే పెద్దగా పెట్టేసిండనమాట. అది మొత్తం గడ్డ కట్టేసిపోయింది. ఇంకెట్లాగో ఈరోజు మా బావ ఇంటికాడనే ఉన్నాడు గాబట్టి, ఇంకా కొంచెం ఇల్లంతా క్లీన్ చేసినామనమాట. ఎందుకంటే నేను గూడా హాస్పిటల్‌లో ఉన్నన్ని రోజులు అసలు క్లీన్ ఏం చేయలేదు. ఇక మా బావ ఫ్రిడ్జ్ మొత్తం ఆ ఐస్ గడ్డ అదంతా తీసేసి క్లీన్ చేసేసిండు. నేను వంట రూము, బెడ్‌రూమ్ అన్నీ క్లీన్ చేసేసినాననమాట. ఇక ఫుల్లు బట్టలుండే హాస్పిటల్ నుంచి రాంగానే. సో, అవన్నీ గూడా పిండేసిన. ఏదో తేడాగా ఉందేంటి? అరే ఏంట్రా ఇది? ఇక్కడ మా బావ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం ఐస్ గడ్డలు తీసి ఒక గిన్నెలో వేసిండనమాట. ఇంకా ఈరోజైతే ఒక చిన్నపాటి హోలీలాగా జరుపుకున్నామనమాట. చాలా రోజుల తర్వాత 10 రోజుల తర్వాత వచ్చిండు గదా! సో, ఐస్ ముక్కలన్నీ యేసుకుంటా ఈరోజు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము. పిల్లలు అండ్ నేను, మా బావ. ఇంక కొద్దిసేపు ఐసు గడ్డలు అది ఇది ఆడిన తర్వాత నేనైతే వంట చేయడానికి పోయినా. ఇంకా ఇక్కడ వీళ్ళు ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఈరోజు వెజిటబుల్ రైస్ చేసిన, అట్లాగే ఆలు కర్రీ చేసినాననమాట. ఇంక చాలా సేపయింది వీళ్ళు ఆట ఆడి, ఆడి. ఇంకా వంట అయితే అయిపోయింది. సో, ఫైనల్‌గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో. సో, వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.